కావచ్చు వాటి మోజులో పడి ఈ కళా రంగాన్ని నిజంగా ఈ కళా రంగం అంతరించిపోతున్న రోజుల్లో ఇలాంటి కళాకారులు నిజంగా డెఫినెట్ వెంకటరెడ్డి గారు కావచ్చు ఎన్నో దాదాపు 20-30 సంవత్సరాల నుంచి నిజంగా ప్రతి కార్యక్రమానికి కూడా నేను పర్మనెంట్ గెస్టును ఏ చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ ఎన్ని పనులున్నా అదే విధంగా మన వెంకటరెడ్డి గారు వచ్చిన ఈ మధ్య 10 రోజులు అనుకుంటా ఈ మాదిరి ప్రభుత్వం తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజు మేము సంక్రాంతికి జరపాలనుకుంటాం. మీరు లెటర్ ఒకటి ఇస్తే అది అవుతారంటే ఏడవుతారు వెంకటరెడ్డి పాపం మీ ఆశ కానీ ఇది ఏడవుతాయి ఎన్ని కావే ఊరికే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను లెటర్ ఇస్తా అని వాళ్ళ CEO నెంబర్ పాపం నాకు తెచ్చివ్వడం జరిగింది. ఆ CEOకి నేను లెటర్ వాట్సాప్ పెట్టాను. వాట్సాప్ పెట్టి ఫోన్ చేస్తే బిజీగా ఉన్న నాకు ఆయనే ఫోన్ చేశాడు. సార్ మీ లెటర్ చూశాను సార్, ఎమ్మెల్యే గారు నేను మీ లెటర్ చూశాను, తప్పకుండా చేస్తా అని. నిజంగా నాకే ఆశ్చర్యం అయింది. కనీసం ఒక గంటకు నాకు మళ్ళా ఆయన ఫోన్ చేసి ఆయన ఆర్డర్ నాకు వాట్సాప్ పెట్టాడు. సార్ మీకు ఆర్డర్ ఇచ్చినా సార్, మీకు మీరు ఇంతగా నన్ను అడిగినారు కళాకారుల కోసం మీకు ఆర్డర్ ఇచ్చినా సార్ పెట్టి నేను వెంకటరెడ్డికి ఆ ఆర్డర్ను ప్రింట్అవుట్ చేసి ఆర్డర్ పంపించాడు CEO గారు. నేను నిజంగానే ఆ రోజు నేను చెప్పడం జరిగింది. నిజంగా ఎందుకంటే ఇక్కడ కార్యక్రమాలు ఎన్నో జరిపాం. గతంలో పాపం ఒకసారి వెంకటరెడ్డి జరిగితే ఆ డబ్బు రాకంటే కావాలంటే తెల్లవాళ్ళు నర్సైనా పోతారు, తెల్లవాళ్ళు అక్కడనే కూర్చుంటారు, ఆ పద్యాలు వింటారు. ఎందుకంటే వాళ్ళకి చెవులు సీసం పోసినట్టు ఆ పద్యాలు ఎట్లా ఉండే ఆ జ్ఞానపదం కానీ అది అంత పిచ్చి మమకారం. ఈ రోజు నిజంగా సంవత్సరం నేను ఎంతో మందిని చూస్తూ ఉంటా. నిజంగా ఎందుకంటే నేను కళాకారులు కాదు కానీ కళలంటే నాకు ప్రేమే అభిమానమే. పాడే వాళ్ళు అంటే ఇంత వినడం జరుగుతుంది, నాకు కూడా ఇష్టమే. ఎందుకంటే ప్రోత్సహించాలా. దాదాపు ఎన్నో కార్యక్రమాలు జరిగినాం. ఇక్కడ రాయలసీమ పద్య పోటీలు పెట్టాం, గంటసాల పద్య పోటీలు పెట్టాం, ఎన్నో కార్యక్రమాలు చిన్నపిల్లలకి పెద్ద వరకు. అదేవిధంగా మన 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 పాపనపల్లి ఎప్పుడు కూడా పాపం ఇంతకుముందు హనుమాచార్య నేను సంకీర్తన జరపాలంటే ఆ రోజు కూడా చిన్న కార్యక్రమం పెద్దతో అయితే ఏం కావు, చిన్నదైనా పెద్దదైనా వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం అయ్యడానికి కోసం నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందించడం జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే ఇంత మీరు కష్టపడి మీకు కార్యక్రమాలు చేస్తే ఈ రోజు నాకు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు రాయచూరులో సాయంత్రం రాయచూరు నుంచి కష్టంగా ఎందుకంటే ఈ కార్యక్రమానికి పోవాలా 10 నిమిషాలైనా హాజరై పోవాలా అనే ఆలోచనతో రాయచూరు నుంచి నేరుగా మీటింగ్ ఇక్కడికే రావడం జరిగింది. ఎందుకంటే మీరు కళాకారులు ఇంతమంది పాపం ఇంత పెద్ద వయసున్న వాళ్ళంతా కూడా వచ్చి మీరు కళల మీద మమకారం ఉంటాం. ఎందుకంటే ఈ ప్రాంతం ఎందుకంటే చెయ్యేటి నది ఉన్నది కావచ్చు, ఈ ప్రాంతంలో తాగిన నీటి వల్ల కావచ్చు. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితం తల్లపక్క అన్నమాచార్య వారి జన్మస్థలం మీరు అనిపెట్ట ప్రాంతం తల్లపక్క. నిజంగా ఆయన ఆ రోజుల్లోనే ఎన్నో దాదాపు 10,000 సంకీర్తనలు వెంకటేశ్వర స్వామిపై గానం చేసి వెంకటేశ్వర స్వామి కీర్తిని విశ్వవ్యాప్తిగా చాటి చెప్పిన మహనీయుడు, గొప్ప వ్యక్తి. అలాంటి అన్నమాచార్యుల వారసులం మనం. ఎందుకంటే అన్నమాచార్యుల వాళ్ళు ఆయన మర్చిపోతారు. ఎందుకంటే ఆయనది దేశ ప్రపంచ విశ్వవ్యాప్తంగా ఆయన మహిళల్లో మనం చాటి చెప్పాలి. ఆయన వారసులు కానీ నేను కూడా దాదాపు ఆయన నడిచిన బాటలో దాదాపు 23 సంవత్సరాలు అన్నమాచార్య గోవిందమ్మ వేసి పాదయాత్ర చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంత వాసిగా ఆయన ఈ ప్రాంతంలో జన్మించారు. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయన కేవలం భక్తి పాటలే కాదు, సామాజికంగా కావచ్చు, కుల మతాలకు అతీతంగా ఎన్నో 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 గానాలు చేసి ఆయన ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గొప్ప మహనీయుడు ఆయన. అలాంటిది అదేవిధంగా పోతన కావచ్చు, ఈ ప్రాంత వాసులే అన్నయ్య కావచ్చు, ఈ ప్రాంత వాసులని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఒంటిగడ్డ కోదండ రామాలయం కూడా ఈ ప్రాంత మన జిల్లాకి ఒక స్టేట్ టెంపుల్ గా భద్రాచలం తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అది ఒక స్టేట్ టెంపుల్ గా మన ప్రాంతంలోనే ఏర్పడున్నాడు. అదేవిధంగా స్వామినాథ ఆలయంలో ఒక చరిత్రకు అర్థం పట్టే విధంగా రాజంపేట ఈ ప్రాంతం ఇది. అదే ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ
వారసులుగా మనం కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అదే విధంగా పాపం ఎగటేటికి ఇంట్లో కలుస్తానో లేదో తెలియదు, ఇంటికి పది తిట్లు తప్ప ఎగటిని పిల్లల దగ్గర కానీ ఎగటిని భార్య దగ్గర కానీ పాపం ఈ రోజు కళ అంటే డ్రామా అంటే 3 రోజులు ప్యాంట్ ఎగబెడుతూ ఉంటారు. డ్రామా డిపార్ట్మెంట్ ఆ ఎగటికి సంబంధించిన పక్కన 7 మంది ఉంటారు పాపం ఎప్పుడు. ఎందుకంటే కళలు అంటే అభిమానించే వ్యక్తులు, వాళ్ళకి జరిగినా జరగకపోయినా కళల మీద నమ్మకాలు. అదేవిధంగా దాతలు తిరగంగా వాళ్ళు ఇచ్చేది ఏముండదు పాపం, ఏదో అంతో ఇంట్లో చేతిలో పెడతారు. అంతో ఇంటే దానితో ఏమాత్రం కూడా సరిపోదు. అదేవిధంగా మన శేఖర్ ఉన్నాడు, ఈ జిఎంసీ పాపం పర్మనెంట్గా ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఏది కాదనకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు చేస్తారు. అదేవిధంగా మన శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మన ఎల్లారెడ్డి కావచ్చు, వారికి తగినట్టుగా ఏదో చిన్న సహాయం సహకారం అందిస్తే దాంట్లోనే ఈ కళ ఇవన్నీ కూడా నెట్టబోస్తా ఉండడం జరుగుతూ ఉంది. ఎందుకని ఈ రోజు ఇలాంటి కళలన్నీ బతుకుతున్నాయంటే వారి నిజంగా వారి శ్రమే, వారి కృషి చాలా ముఖ్యమే. అందరికీ కూడా చెప్పక తప్పదు. మీరు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా జరపాలని మనసారా కోరుకుంటూ ఈరోజు అదేవిధంగా పెంచలయ్య గారు మన ప్రాంత వాసి, ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి, ఆయన కూడా సహకారాలన్నీ కూడా తీసుకోండి. అదేవిధంగా కొత్తగా మనకు పాపం జాషువా గారు, ఆయన నిజంగా జాషువా గారు కూడా పెద్ద కవి. నాకు నిజంగా వాళ్ళ మనవరు కూడా ఈరోజు నాయకుడికి రావడం, ఆయన కూడా ఒక పద్యం బ్రహ్మాండంగా పాడడం చాలా సంతోషం. అదేవిధంగా నిజంగా నా గురించి బాధ్యత, నేను అంత వ్యక్తిని కాదు, నువ్వు పాడుతూ ఉంటే నేను కూడా కాదని లేకపోయినాను, ఏదో లేదు ఉన్నతంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని అంటే ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ జై హింద్.